అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన తహసీల్దార్ వారి కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైనటువంటి మన కార్యాలయ సిబ్బందికి, విద్యార్థులకు, మీడియా మిత్రులకు, అదేవిధంగా పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున వచ్చినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ, అదేవిధంగా మరి సోషల్ వర్కర్స్ మెట్టు గోవిందరెడ్డి గారు, ఇంకా ఇతరులు అధికారులు, రిటైర్డ్ అధికారులు అందరూ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా తహసీల్దార్ కార్యాలయం వారి తరఫున ముఖ్యంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ చాలా చక్కగా మాట్లాడారు. ఈరోజు మనం 76th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఉంటాం. మరి మనము కులం, మతం ఇలాంటివి ఏమీ పట్టింపు లేకుండా జరుపుకున్నటువంటి పండుగల్లో స్వాతంత్ర దినోత్సవం ఒకటి, అదేవిధంగా గణతంత్ర దినోత్సవం. మరి యావత్ భారతదేశం అంతా కూడా ఎంతో చక్కగా ఈ వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు మరి ఈ వేడుకలు నిర్వహించడానికి గల కారణము, ముఖ్య ఉద్దేశం అందరూ కూడా తెలియపరుస్తున్నారు. ఈ రోజు నుంచి మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, అధికారికంగా అమల్లోకి వచ్చింది. మరి ఆ రాజ్యాంగంలో ఎన్నో ప్రాథమిక విధులు, ప్రాథమిక బాధ్యతలు, హక్కులు ఇవన్నీ కూడా మనకి రాజ్యాంగం పొందుపరిచారు. అవన్నీ కూడా దాదాపు 2 సంవత్సరాల 11 నెలలు కష్టపడి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే విస్తారమైనటువంటి వ్యాస్ట్, మరి చాలా విస్తారమైనటువంటి రాజ్యాంగాన్ని మనకు రూపొందించడం జరిగింది. మరి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులను, బాధ్యతలను మనము విస్మరించకుండా మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి, అమలుపరచాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. దానికి మనం చేయాల్సిన పని, మనము నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే మనకి ఓటు హక్కు చక్కగా వినియోగించుకోవాలని చెప్పేసి మేమందరికీ కూడా ర్యాలీ నిర్వహిస్తూ చెప్పాం. అది మనకి రాజ్యాంగం ద్వారానే మనకి అమల్లోకి వచ్చింది. మరి అలాంటి అంటే మన ప్రభుత్వాన్ని మనమే ఎన్నుకునే విధంగా, మనం స్వేచ్ఛగా మన ఓటుని ఎన్నుకునే విధంగా, వేసే విధంగా మనకి ఆ హక్కు కల్పించడం జరిగింది. అలాంటివి ఉన్నటువంటి ఆ రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి విధి విధానాలన్నీ కూడా చక్కగా మీ స్కూల్ టీచర్స్ ద్వారా తెలుసుకొని మీరందరూ కూడా చాలా చక్కగా చదువుకొని మరి మీరందరూ కూడా మంచి ఉన్నత పదవుల్లోకి రావాలి. ఒక టీచర్, ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, అదేవిధంగా ఈ దేశాన్ని పరిపాలించే నాయకులు కూడా మీ అందరి నుంచి వస్తూ ఉంటారు. కాబట్టి మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే టీచర్స్ చెప్పేటువంటి లెసన్స్ జాగ్రత్తగా విని మీరందరూ కూడా చక్కగా చదువుకోవాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయ సిబ్బంది అందరూ కూడా మనకు కూడా బాధ్యతలు ఉంటాయి. మనకు ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే మన దగ్గర వచ్చేటువంటి పబ్లిక్కి మనకు అవకాశం ఉన్నటువంటి సర్వీస్ చేయడం, వాళ్ళ ఉన్నటువంటి సమస్యలని మనం చక్కగా వినటం. మరి ఇక్కడ నేను మాచర్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ కూడా అట్లీస్ట్ వాళ్ళకి ముందు మనం చక్కగా వాళ్ళ ఉన్నటువంటి సమస్యలు విని అర్థం చేసుకొని వాళ్ళకి అవకాశం వరకు మరి ప్రభుత్వం విధి విధానాలని లోబడి మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటప్పుడు మనం అదే రాజ్యాంగాన్ని అమలుపరచడం మన యొక్క చేతుల్లో ఉంటుందన్నమాట. కాబట్టి మీ అందరూ కూడా ఆ బాధ్యతలు చక్కగా నెరవేర్చాలి. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఈరోజు ఎందుకు ఆహ్వానించారంటే ఎన్నో సంవత్సరాలు డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటారు, వేరే డిపార్ట్మెంట్ లో. మీ అందరి సూచనలు, సలహాలు మాకు ఏమైనా సరే మీరు కలవచ్చు. వచ్చి అందరూ కూడా మీకు తెలిసినటువంటి సలహాలు, సూచనలు మాకు మరి అడ్మినిస్ట్రేషన్ భాగంగా కాబట్టి మీ అందరినీ కూడా స్వాగతిస్తున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి నేను గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ అందరికీ ధన్యవాదాలు.